చాలా లావైపోతున్నాము. జ్యూసెస్ తాగేసి చక్కగా స్లిమ్ అవ్వచ్చు అని చెప్తున్నారా? సో, మరి మీరు అది ఫాలో అవుతున్నారా? అలా ఎంతమంది చేస్తున్నారు? అస్సలు చేయకండి. సో, ఈరోజు వీడియోలో ఏంటంటే, అసలు యాక్చువల్లీ ఈ జ్యూసెస్ కాన్సెప్ట్ ఏంటి? ఓకే. సో, నార్మల్‌గా ఏంటంటే, జ్యూసెస్ తాగితే స్లిమ్ అవుతాము అనేది ఒక పక్కన పెడితే, అసలు ఈ జ్యూసెస్ అనేది 18థ్ సెంచరీలో చాలామందికి ఐ మీన్ ఎవరికైతే కొంతమందికి సి విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందో, వాళ్ళకి డాక్టర్స్ అనేవాళ్ళు ఈ డెఫిషియన్సీ కారణంగా జ్యూసెస్ ఇచ్చి ఏదైతే డెఫిషియన్సీ సి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నాయో అవి పోగొట్టారనమాట. సో, ఆ టైంలో ఏంటంటే అది డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి జ్యూసెస్ తాగడం వల్ల ఏదైతే ఉందో అది వర్కౌట్ అయింది. సో, ఇంక తెలిసిందే కదా మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయో. సో, ఈ విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ సంథింగ్ అన్ని విటమిన్స్ జ్యూసెస్ తాగితే మనకి హెల్తీ, స్లిమ్ అయిపోతాం అనేది పాపులర్ అయిపోయింది. కానీ కొంచెం ఆలోచిస్తే ఇవన్నీ కూడా న్యాచురల్ జ్యూసెస్ కాకుండా ఫస్ట్ కేస్‌లో పరిస్థితి ఏంటి? అంటే న్యాచురల్ కాకుండా ఆర్టిఫిషియల్. సో, ఆర్టిఫిషియల్ కలర్స్ అంటే తెలిసిందే కదా! వాటిలో రియల్ జ్యూస్ ఏమన్నా ఉంటుందా? డెఫినెట్‌లీ నాట్. మరి రియల్ జ్యూస్ తీసుకుంటే స్లిమ్ అవుతామా? సో, ఆ విషయానికొద్దాం. సో, ఒక రియల్ గ్లాస్ ఆఫ్ రియల్ జ్యూస్ తాగడానికి సపోజ్ ఒక యాపిల్ జ్యూసే అనుకోండి. ఒక యాపిల్ జ్యూస్ మనం ప్రిపేర్ చేయాలి అంటే మినిమమ్ ఒక 4 యాపిల్స్ అన్నా కావాలి కదా! రైట్? సో, ఆ 4 యాపిల్స్ మనం నార్మల్‌గా తిన్నామనుకోండి. సో, అంత 4 యాపిల్స్ ఒకేసారి తినగలమా? సో, లేదు కదా! సో, దానివల్ల మన టమ్మీ ఏమవుతుంది? సో, ఆ జ్యూస్‌లో ఏవైతే షుగర్ కంటెంట్ ఉందో, ఆ 4 యాపిల్స్ సంథింగ్ లైక్ దానిలో ఉన్న షుగర్ కంటెంట్ మొత్తం కూడా మనం బాడీలోకైతే వెళ్ళిపోతుంది కదా! సో, నాట్ ఓన్లీ యాపిల్స్ అనండి. సపోజ్ ఆరెంజెస్ అనుకోండి. ఐ థింక్ హాఫ్ కేజీ టు కేజీ ఆరెంజెస్ కావాలనుకుంటా. అలా కాకుండా నార్మల్ మనం ఫ్రూట్స్ తీసుకుంటే అంటే జ్యూసెస్ బదులు ఫ్రూట్స్ తీసుకుంటే రఫేజ్ అండ్ అలాగే మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. బాడీలో ఏమంటారు ఒక మంచి గ్లో వస్తుందనమాట. సో, జ్యూసెస్ వల్ల మీరు తాగుతున్నప్పుడు ఏమంటారంటే మీరు అబ్జర్వ్ చేసి ఏదైతే ఫేస్‌లో గ్లో వస్తుంది. ఎందుకంటే నేను జ్యూసెస్ తాగుతున్నాను కదా అనుకుంటున్నారు కానీ దానిలో ఉన్న షుగర్ కంటెంట్ అనేది చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. చాలామందండి. ఇప్పుడేంటంటే కొంతవరకు రియలైజ్ అయ్యారు. అంటే ఏంటి షుగర్ కంటెంట్ లేకుండా జ్యూసెస్ ఏవి మంచివి? జ్యూసెస్ కూడా మంచివి. ఏవి మంచివి అంటే వెజిటబుల్ జ్యూసెస్ అనమాట. సో, వెజిటబుల్ జ్యూసెస్ తాగితే దానివల్ల ప్రయోజనాలుంటాయి కానీ ఫ్రూట్స్ అనేవి ఎప్పుడూ కూడా జ్యూసెస్ తీసుకోకూడదు. వెజిటబుల్ జ్యూసెస్ తాగండి హెల్తీగా ఉంటారు. కానీ ఫ్రూట్ జ్యూసెస్ తాగడం వల్ల దానిలో ఉన్న షుగర్ కంటెంట్ మొత్తం మన బాడీలోకి వెళ్ళిపోతుంది. సో, మనం జ్యూసెస్ తాగితే లాభమా? నష్టమా? అంటే ఫ్రూట్ జ్యూసెస్ తాగితే మాత్రం నష్టమే. వెజిటబుల్ జ్యూసెస్ తాగితే మాత్రం హెల్తీ అనమాట. సో, ఇంకా ఎవరైనా ఈ విషయం తెలుసుకోకపోతే మీరు రీసెర్చ్ చేయండి. మన హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. సో, మీకు ఆల్రెడీ చెప్పానండి. మన ఛానల్‌లో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ నాకు తెలిసిన మంచి విషయాలని ఏ ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా, ఏ ఆర్టిఫిషియల్ ప్రమోషన్స్ లేకుండా వాటెవర్ అండి. మీకు ఏది చిన్నది చెప్పినా అది నేచర్‌కి రిలేటెడ్‌గా ఉంటుంది. హెల్త్‌కి రిలేటెడ్‌గా ఉంటుంది. ఎవ్రీథింగ్ నేను ఇక్కడ నుంచి అయితే అలానే చెప్పదలుచుకున్నాను. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా! సో, ఏదైనా నేచర్‌తో మనం కనెక్ట్ అయితే ఆ రియల్ హ్యాపీనెస్సే వేరనమాట. సో, కొంతమందికి ఏంటంటే కొన్ని విషయాలు తెలీదు. నిజంగానే నేను కూడా చాలా రోజులు జ్యూసెస్ తాగితే మంచిది అనుకున్నాను. బట్ చాలామంది ఏంటి జ్యూసెస్ తాగకూడదు అని కూడా చెప్తున్నారు. బోత్ వెర్షన్స్ వినపడుతున్నాయి. కానీ దానికి రియల్ రీజన్ ఏంటి అనేది మనం నిజంగా తెలుసుకుంటే మాత్రం వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది మనకు తెలుస్తుంది. సో, జ్యూసెస్ అనేది మీరు వెజిటబుల్ జ్యూసెస్ ప్రిఫర్ చేసుకుంటే మీరు చాలా హెల్తీగా ఉంటారండి. ఫ్రూట్స్ డైలీ డైట్‌లో చాలా కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి. కానీ అది జ్యూసెస్‌లా కాదు. హ్యాపీగా ఫ్రూట్స్ తినండి. మీ టమ్మీ ఎంతవరకు తినగలదో అంత లిమిటెడ్ అనేది ఉంటుంది కదా! లిమిటెడ్ క్వాంటిటీ. సో, మీ డైలీ డైట్‌లో ఫ్రూట్స్ తినడం వల్ల డెఫినెట్‌లీ మీ స్కిన్ గ్లో అవుతుంది. అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది. ఓకే. అండ్ మెటబాలిజం పెరుగుతుంది. చాలా హెల్తీగా అయితే డెఫినెట్‌గా ఉంటాము. వెజిటబుల్ జ్యూసెస్, ఫ్రూట్స్ అన్నీ కూడా హ్యాపీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ డిఫరెన్స్ అయితే ఉంది. సో, ఫ్రూట్ జ్యూసెస్ వల్ల నష్టమే అండ్ వెజిటబుల్ జ్యూసెస్ వల్ల లాభమే. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇలాగే నాకు తెలిసి నా మనసుకి మాటలు వస్తాయి. మంచి విషయాలైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం తప్పకుండా ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేష్ఠ ఫ్యాషన్స్ మనసుకి మాటలొస్తాయి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అంతేకాదండి, ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.